గ్రామంలో ఇక్కడ ప్రాచీనమైనటువంటి విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలన్నీ కూడా స్వయంభు విగ్రహాలని ఇక్కడ ఈ ఊరు వాళ్ళు చెప్తున్నారు. అదే విధంగా మనం గమనించినట్టయితే ఇక్కడ పరశురాముని విగ్రహం ఉంది. ఇక్కడ పరశురాముని విగ్రహాన్ని మీరు గమనించినట్టయితే శిల్పి ఎంత గొప్ప కళతోటి ఆయన ఒకసారి పరశురాముని విగ్రహాన్ని ఎలా చెక్కాడనేది ఒకసారి మీరు చూడండి. ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా పరశురాముని విగ్రహం ఎలా ఉందనే ఒకసారి మీరు గమనించండి. కొంతవరకు ఇది ఇసుకరాయి కావడం వల్ల దీని మీద ఉన్నటువంటి కొంచెంగా కరిగిపోతుంది. అయినప్పటికీ కూడా మీరు ఇక్కడ చూసిన బాణాలు, అదే విధంగా మనం చూసినట్టయితే విల్లు, అదే విధంగా గాండ్ర గొడ్డలి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇది ఉగ్ర నరసింహస్వామి విగ్రహం. దశావతారాల్లో ఒక అవతారమైనటువంటి ఉగ్ర స్వరూపం. మీరు చూసినట్టయితే హిరణ్యకశిపుణ్ణి ఏదైతే హతమారుస్తాడో దానికి సంబంధించినటువంటి దృశ్యం. ఇక్కడ శిల్పి ఎంత గొప్పగా ఎక్కాడో ఒకసారి మీరు చూడండి. ఇక్కడ ఈ పేగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి తీస్తున్న దృశ్యం. అదే విధంగా ఆ స్వామివారి మీద ఉన్నటువంటి ఆభరణాలకు సంబంధించినటువంటి అవి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉన్న శంకు, సుదర్శన చక్రం ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. కొంతవరకు డ్యామేజ్ అయినప్పటికి కూడా మన స్వామివారి విగ్రహం ఇప్పటికి కూడా ఎంతో అద్భుతంగా ఉందో మీరు గమనించవచ్చు. అదే విధంగా మీరు చూసినట్టయితే ఇక్కడ ఎల్లమ్మ తల్లి విగ్రహం. ఇప్పుడు మీరు చూస్తున్నంతా కూడా ఈ విగ్రహం వచ్చేసి ఎల్లమ్మ తల్లి విగ్రహం. మీరు ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఇప్పటికి కూడా కొంతవరకు ధ్వంసమైనప్పటికి కూడా అమ్మవారి విగ్రహం ఎంత కళగా ఉందనేది ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ మనకు గమనించినట్టయితే ఎల్లమ్మ తల్లి విగ్రహం పక్కనే ఎల్లమ్మ తల్లి భర్త అయినటువంటి జమదగ్ని మహర్షి విగ్రహం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఊరి వాళ్ళు ఇప్పటికీ కంటిన్యూస్ గా ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. అదే విధంగా ఇక్కడ మనం పక్కనే గమనించినట్టయితే లక్ష్మీదేవి విగ్రహం కూడా ఇక్కడ ఈ రాజారం గ్రామంలో ఉంది. ఇక్కడ మనకేంటంటే ఇంతకు ముందు వచ్చేసి వీళ్ళు 3 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర నిర్వహించే వాళ్ళట. ఇప్పుడు ప్రతి సంవత్సరం జూన్ నెలలో వీళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడ జాతర కూడా నిర్వహించడం జరుగుతుంది. అదే విధంగా మనం గమనించినట్టయితే ఇక్కడ పక్కనే మనకు శ్రీకృష్ణుని విగ్రహం కూడా ఉంది. ఒకసారి దాన్ని కూడా చూద్దాం. ఇప్పటికీ కూడా ఇంత వర్షానికి ఎండకు కూడా చెక్కు చెదరకుండా ఈ రోజు కూడా ఎంత గొప్పగా ఈ శిల్పాలన్నీ కూడా ఉన్నాయనేది ఒకసారి మీరు గమనించాలి. ఈ ఏవైతే విగ్రహాలు ఉన్నాయో లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీదేవి, అదే విధంగా ఎల్లమ్మ, జమదగ్ని మహర్షి ఆ విగ్రహాలను పక్కనే ఆనుకొని మనకు శ్రీకృష్ణుని విగ్రహం కూడా ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుని విగ్రహం మీరు గమనించినట్టయితే ఇక్కడ శంకు, అదే విధంగా చక్రం, అదే విధంగా ఫ్లూట్ ఒకసారి గమనించండి. ఇసుకరాయి అయినప్పటికి కూడా మీరు చూడండి ఒకసారి పైన ఎటువంటిది కూడా లేదు. అయినప్పటికీ ఇసుక వర్షంకి నానుతూ ఎండకు ఎండుతూ కూడా ఇప్పటికీ కూడా ఈ ఇసుకరాయి అయినప్పటికీ కూడా ఒక్కసారి శిల్పి చెక్కినటువంటి ఈ కళను ఒకసారి మీరు గమనించండి. ఎంత అద్భుతమైన కళను ఒకసారి చూడండి. శ్రీకృష్ణుడు వాడినటువంటి ఫ్లూట్ పైన కానీ ఇక్కడ వాడిన చేతి కడియాలు కానీ ఇవన్నీ కూడా ఒకసారి మీరు గమనించండి. ఇటు పక్కనే మనం చూసినట్టయితే మనకు ఆంజనేయ స్వామి విగ్రహం, అదే విధంగా కాలభైరవ స్వామి విగ్రహం, కాళింగ మడుగు, బుద్ధ విగ్రహం, కూర్మం ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఈ రాజారం గ్రామంలోనే ఇక్కడ మనకు ఈ కాలభైరవ స్వామి విగ్రహం ఉంది. ఈ కాలభైరవ స్వామి ఒకసారి చూడండి ఎంత అద్భుతమైన విగ్రహమో ఒకసారి మీరు క్లియర్ గా చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ విగ్రహం. కపాలం, ఇక్కడ కాలభైరవుడు కపాలాన్ని పట్టుకున్నటువంటి దృశ్యాన్ని కూడా మీరు చూడొచ్చు. సైడ్ మనం చూసుకున్నట్టయితే డమరికం, ఇదే ఇటు సైడ్ చూసినట్టయితే మనకు శూలం, అదే విధంగా కపాలాన్ని పట్టుకున్నటువంటి కాలభైరవుడు ఎంత అద్భుతమైన స్వరూపమో ఒకసారి మీరు చూడండి. మనం చూసినట్టయితే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఇక్కడ ఏదైతే మనకు కాలభైరవ స్వామి విగ్రహం ఉందో ఆ కాలభైరవ స్వామి విగ్రహం ఎంత పెద్దగా ఉందో అదే విధంగా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా అంతే పెద్దగా ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. మనం చూసినట్టయితే ఇక్కడ ఎన్నో అద్భుతమైన విగ్రహాలు ఉన్నాయి. ఈ అద్భుతమైన విగ్రహాలతో పాటు మనం చూసినట్టయితే కూర్మాలు అనేది మనం చిన్నగా చూస్తూ ఉంటాం. బట్ ఇక్కడ ఈ ప్లేస్ లో మాత్రం కూర్మం ఎంత పెద్దగా ఎక్కారనేది ఒకసారి చూడండి. ఈ కూర్మాన్ని మీరు ఒకసారి చూడండి ఎంత పెద్ద కూర్మమో ఒకసారి. కానీ మన దురదృష్టం ఏంటంటే ఇది ఆల్రెడీ శిథిలావస్థలో ఉంది, రెండుగా విడిపోవడం జరిగింది. మనకు
ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలని చూస్తుంటే రెండు కళ్ళు కూడా ఎరిపోవడం లేదు. ఎందుకంటే ఎన్నో అద్భుతమైన విగ్రహాలు, అసలు శిల్పులు ఇంత పెద్ద పెద్ద విగ్రహాలను ఎంత గొప్పగా చెక్కారు. అసలు మనం చూసినట్టయితే ఇక్కడ బుద్ధ విగ్రహం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ రాజారాం అనే విలేజ్ లో మనకి బుద్ధ విగ్రహం కూడా మీరు ఒకసారి చూడండి. చూసినట్టయితే బుద్ధుడు ఇక్కడ ధ్యానం చేస్తున్నటువంటి విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు.